Revelation chapter 22, reading all together.
అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం. దేవుని స్వరం వినవాడు ఎక్కువ. ఆదాము నీ యెహోవా స్వరం నేను విన్నప్పుడు భయపడిందా? దేవుని స్వరం విన్నప్పుడు ఈ రెండే చేస్తాను. ఆదాము వలె భయపడి దాక్కుంటాం పాపం చేస్తే, సౌలు వలె లార్డు అతతావు ప్రభువా నీవెవడు అని మాట్లాడు. ఈ రెండింటిలో మనం ఏం చేస్తాం? ఆదాము వలె దాక్కుంటున్నామా, సౌలు వలె మాట్లాడుతున్నామా? ఆదాము దాక్కున్న తర్వాత దేవుడు అన్నాడు, అసలు నేను దిగంబడు అని నీకు చెప్పిన వాడేవాడు? ఇంకా ఆ కథ నాకంటే మీకు బాగా తెలుసు. అది మొదలుకొని యేసు ప్రభువారు మానవుని వెంబడిస్తూనే ఉన్నాడు. మనుషుడు యేసుని హింసిస్తూనే ఉన్నాడు. Every attempt we make to reject Christ is a persecuting Christ. క్రీస్తుని అంగీకరించాలని మనం చేసే ప్రతి ప్రయత్నము, నిరాకరించాలని చేసే ప్రతి ప్రయత్నము యేసుని హింసించటం. అప్పుడు ప్రభు అన్నాడు, ఐ యామ్ జీసస్, నేను యేసును. ఇలాంటి ప్రత్యక్షత శిలువ దగ్గర మనకు కనిపిస్తుంది. ఇదే మనకు జరగకపోతే ఇంకా ప్రభువు రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండడం అనేది బహుశా ఆధ్యాత్మిక జీవితంలో అంత తేలిక కాలేదు. ఆ తర్వాత దాసువాడైన సౌలు ఏమయ్యాడని నాకంటే మీకు బాగా పరిచయం. మధ్య ధర సముద్రం అంతా 3 సార్లు కలిగి తిరిగి సువార్త ప్రకటించినాడు. ఎంతో మందిని ప్రభు దగ్గరకు నడిపించినాడు. యేసు అనే యేసు ప్రభు వారు పరిచయం చేసుకుంటే పౌలు అన్నాడు, యు ఆర్ లార్డ్. నువ్వు రక్షకుడు మాత్రమే కాదు నాకు, యు ఆర్ లార్డ్. ప్రభు అంటే అర్థం ఏంటంటే ప్రాణము, ఆత్మ, దేహం, ఈ మూడింటిని నియంత్రించగలిగిన వాడిని ప్రభు అంట. లోకస్తులు కొంతమంది మనల్ని కొన్ని నియంత్రించగలరు. ఒకటి శరీరాన్ని నియంత్రిస్తారు, అంటే కొట్టవచ్చు, తిట్టవచ్చు, లేదా చంపవచ్చు. ప్రాణము చంపడానికి కానీ ప్రాణం లేదు. ఆత్మ మరి నియంత్రించలేదు. కనుక దే ఆర్ నంబర్ లార్డ్స్. వాళ్ళు ప్రభువులు కాదు. అయితే మన ఆత్మను కూడా నియంత్రించగలిగే వ్యక్తి ఆయనే ప్రభు. అందుకే అపోస్తలుల కార్యములు 10:36 అనుకుంటా, అపోస్తలుడైన పేతురు కొన్నేళ్ళు ఇంట్లో మాట చెప్పినాడు, జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. కొన్నేళ్ళే ఇంటికి వినిపించుకోకపోతే బహుశా ఈ మాట క్రైస్తవ లోకానికి పరిచయం ఉండేది కాదు. ఒక్కొక్క వ్యక్తిని ద్వారా ప్రభు ఎలాగో ఆధ్యాత్మికమైన వాక్యాలు బయటికి తీసుకొని వచ్చినట్టు ఇప్పుడు ఈయన ప్రభువును స్వీకరించి యేసుగా ప్రత్యక్షమయ్యాడు, క్రీస్తుగా ఎరిగాడు, ప్రభువుగా ఆయన గుర్తించి ఆయన ప్రభుత్వం కింద వచ్చినాడు. అందుకే ఆయన శిరసత్వం కింద ఆయన పనిచేసి తను తాను
ప్రాణార్పణముగా పోయడానికి ఇష్టపడి 14 పత్రికలు రాసి 3వ ఆకాశానికి వెళ్ళి వచనశక్యం కాని మాటలు విని నా కొరకు కడముండి చిత్త విశ్వాసం కాపాడుకుంటే నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆయన రాకడ కొరకు అపేక్షించు. ఎవరు అపేక్షిస్తారు? రాకడ కొరకు. ఊరికే మనంతా పాడుకుంటూ ఉండాల్సిందే. కొన్నిసార్లు ఆయన వచ్చిపోయినప్పుడు పాడుకుంటూ ఉంటారు. యేసని ఎరిగి ప్రభువుగా ఆయన చూసి ఆ ప్రభు రాకడ కొరకు అపేక్షించారు. కిరీటం నా కొరకు ఉంచబడింది. నా కొరకే కాదు, ఆయన రాకడ అపేక్షించండి అందరి కొరకు ఉంచబడిందని చెప్తారు. కనుక ఆరంభం చూడండి ఎలాగుంది అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో, అంతం చూడండి ఎలాగుంది తిమోతి పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు అలాగుంది. ఆయన రాకడ కొరకు అపేక్షించు. లవింగ్ ఈజ్ అపేరింగ్. ఆయన రాకడ ప్రేమించడం అది ఆశీర్వాదకరమైన అనుభవంలోని మనం తీసుకురావడాలని కోరుతుంది. ఇది యేసు జరిగిన వారు పరాకాష్ట క్రైస్తవులు. ఇప్పుడు చెప్పండి, దీంట్లో మనం ఎక్కడున్నాం? స్టార్టర్ అయినామా? కొన్నిసార్లు అనిపిస్తుంది కదా ఈ భక్తుల జీవితాల చరిత్రలు చూసినప్పుడు, వాడు ఎక్కడ మనం ఎక్కడున్నాం, అసలు స్టార్ట్ అయినామా అని మనకు అనుమానం వస్తుంది. ప్రభుకు స్తోత్రాలు. యేసు శిలువ రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి ఆయన కుమార్తెలుగా చేయబడి మహిమగల సంఘములోనికి వచ్చి సంఘములో ఆయనతో పాటు ఏక శరీరమై ఏక భాగమై ఆయన రాకడతో ఎదురు చూడాలని మనం పాల్పడుతున్నాం. ఇప్పుడు ఆఖరిగా రెండవసారి ఆయన తనకి ప్రియమైన శిష్యునితో అన్న ప్రకటన 22వ అధ్యాయం. Revelation chapter 22. Revelation chapter 22 verse 16. సంఘముల కోసం ఈ సంగతులను గురించి మీకు సాక్షించటకు యేసు అను నేను జీసస్. ఇది ఎవరు ప్రత్యక్షపరుచుకున్నాడు? యోహాను భక్తుడు. ఆయన కూడా యేసును ఇప్పుడు ప్రత్యక్షతలోకి వచ్చినాడు. అందుకని యేసు ప్రత్యక్షతతో ఆరంభించే వాళ్ళు పొరపాటు కూడా మన మాత్రం ఉండరు. యోహాను మన మాత్రం ఉన్నాడా? యేసు ప్రభు వారి బొమ్మను ఆనుకొని ఉన్నాడు. 5 పుస్తకాలు రాశారు కొత్త నిబంధనలు. పౌలు తర్వాత ఎక్కువ రాసినది ఆయన. అది కూడా అసమానమైన రీతిలో రాసినట్టు దేవుని ప్రేమను గురించి మనం తెలుసుకోవాలంటే యోహాను పుస్తకాలు చదివితే మనకు అర్థమవుతుంది. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, 1 యోహాను 4:8 అనుకుంటా గాడ్ ఈస్ లవ్, దేవుడు ప్రేమాస్వరూపి. ప్రకటన 1:6 మనల్ని ప్రేమించుచు. కనుక ప్రేమను గురించి యేసు యొక్క దయా జాతిని గురించి యోహాను భక్తుడు అంత చక్కగా మన కొరకు గ్రంథస్థం చేసి కారణం ఏంటంటే యేసు ప్రత్యక్షంతో జీవితాన్ని ఆరంభించి ముందుగా మన సంగతి నేర్చుకున్నాను. ప్రశ్న ఏంటంటే యేసు అని పరిచయం చేసుకున్న పౌలు వలె మనం ఉన్నామా? యేసు అని పరిచయం చేసుకుని యోహాను వలె ఉన్నామా? ఈ 2 రకాల కాదా? అదే బ్రదర్ యేసుని ఆరాధన చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, యేసు నామం అన్ని బాగానే ఉన్నాయి. బట్ ద లైట్ ఆఫ్ జీసస్, యేసునే వెలుగు, యేసునే ప్రత్యక్షత, యేసునే స్వరము, ఆ 2 అక్షరాల్లో ఉన్న మాటలు స్వరము, ప్రభావము, దాచబడే సౌరం నేలబడేటట్టు చేస్తుంది. మనం ఏసి 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 ఎన్నిసార్లన్నా మనం పడాల్సిందే కానీ ఎవరు పడట్లేదు. ఆ నామములో శక్తి, ఆ నామ ప్రభావం 8వ కీర్తనలో రాయబడింది కదా, యెహోవా భూమి అంతా నీ నామం ఎంత ప్రభావం గలది. ఇంగ్లీష్లో హౌ ఎక్సలెంట్ ఈస్ దై నేమ్ ఇన్ ఆల్ హిస్ నేమ్ ఈజ్ ఎక్సలెంట్. అందుకే యేసుప్రభు వారు ప్రార్థన చేసేటప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనకి మాట పరిచయం చేశారు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును.
హల్లౌడ్ బి థై నేమ్. ఆయన నామానికి అంత శక్తి ఉంది. అందుకే పేతురు వాళ్ళు అపొస్తలుల కార్యం 4 మరి ఏ నామమున భూమి మీద ఆకాశము కింద ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ. ప్రపంచంలో 250 దేశాల్లో 8 బిలియన్ పీపుల్ ప్రజల మధ్యలో ఏ నామమున్న ప్రజల నామాలు కూడా రక్షణ లేదు. ఒకే ఒక నామం. వీళ్ళకి 2లో చెప్పబడింది. ఏంటా నామం? ప్రతి మోకాలు ఒక నామం, ప్రతి నాలుక సంస్కృతించు నామం. అనే నామముల కంటే హెచ్చైన నామం యేసు నామం. దేవుని నామం అనే పేరు కలిగిన వాడు, దేవుని వాక్యం అనే పేరు కలిగిన వాడు, ఆయన పేరు యేసు క్రీస్తు ప్రభు. ఈ రాత్రి ఇంకా యేసుని అంగీకరించకుండా ఉంటే, యేసు ప్రత్యక్షత ఎరగకుండా ఉంటే, మళ్ళా మేము మీకు జ్ఞాపకం చేస్తున్నాం. యేసు పాపుల రక్షకుడు, పాపుల కొరకు ఈ భూమి మీద దిగి వచ్చినాడు, పాపులను ప్రేమించినాడు. అలాగే కల్వరి శిలువలో కుడివైపున దొంగ ఇలాగే ఆయన సంబోధించాడు. యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకో. దొంగకు తెలిసింది ఏమని? యేసు ఒక రాసని. దొంగకు తెలిసింది యేసుకు ఒక రాజ్యం ఉందని. దొంగకు తెలిసింది యేసు మరలా వస్తాడని. ఇప్పుడు దొంగకు తెలియట్లేదు. గొప్పవాళ్ళందరూ తెలిసిన వాళ్ళకి తెలియట్లేదు, పండితులైన వాళ్ళకి తెలియట్లేదు. మందిరానికి వచ్చిన వాళ్ళు, దైవ సేవకుల పిల్లలు, ఎల్డర్స్ పిల్లలు, వాళ్ళు సండే క్లాస్ టీచర్స్ పిల్లలు, వాక్యం పరిచయం ఉన్న వాళ్ళు, దొంగ సాధారణమైన ఆయన నోట్లో యేసు అనే మాట రాదు. వాళ్ళు ఎంతసేపు దోపిడి, దౌర్జన్యాలు, అక్రమాలు, కబ్జాలు ఇవే మాట్లాడారు. వాళ్ళు వొకాబులరీ వేరే, వాళ్ళ డిక్షనరీ వేరే. మొట్టమొదటిసారి ఆయన డిక్షనరీ తెలిస్తే యేసు అని పేరు కనిపించింది. ఆయన డిక్షనరీ తెలిస్తే రాజ్యం అని కనిపించింది. ఆయన డిక్షనరీ తెలిస్తే ప్రార్థన కనిపించింది. ఆయన డిక్షనరీ తెలిస్తే ఆయన కూడా రాజ్యంలో చేరాలని ఆశ కలిగి ఉన్నట్లు మనకు అర్థం అవుతాం. ఇంకా యేసుని అంగీకరించుకుని ఎంతకాలం అలాగే ఉంటాం. బాగోలేదని అనుకుంటాం, భవిష్యత్ జీవితం అంతా బాగుందిలని అనుకుంటాం. పాతాళానికి దగ్గరకి వెళ్ళాడు, గేటు దగ్గరికి. కానీ వెనక్కి తిరిగి పరలోకములో ప్రవేశించాడు. ఎవరు? గడువైపు ఉన్నతో నువ్వు కూడా పాతాళం గేట్ దగ్గరికి వెళ్ళేవమ్మా. ఇక నిన్ను చూస్తే స్కానర్స్ ఓపెన్ చేస్తే అదేంటి ద్వారాలు, దానికి చాలా ద్వారాలు ఉంటాయి. మీకు తెలుసు కదా, మత్తయి సువార్త 16 అనుకుంటాం. I will build my church upon this rock, the gates to the hell shall not. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు, బహువచనం, ఏకవచనం కాదు. పరలోక ద్వారం ఒకటే, ఇరుకు ద్వారం ఒకటే, పరిశుద్ధ ద్వారం ఒకటే, మార్గం ఒకటే, పరలోకానికి నిచ్చెన ఒకటే, ఆయనే యేసుక్రీస్తు. కానీ పాతాళానికి 360 డిగ్రీలో చుట్టూ ఉంటాయి. రౌండ్ సర్కిల్ ఉంటుంది కదా, ఎక్కడైనా రావచ్చు, ఎక్కడికైనా వెళ్ళవచ్చు. అందుకనే ద్వారం తెలుసుకుని అది పాతాళం. సామెతలో చెప్పబడింది కదా, కనని గర్భము మనుషులు మింగే పాతాళం, వాటికి తృప్తుండదు. అంటే హౌస్ఫుల్ అనే బోర్డు ఎప్పుడు పెట్టరు. హౌస్ఫుల్ అనే బోర్డు ఎప్పుడు వేకెన్సీ ఉంది, వేకెన్సీ ఉంది, ఖాళీ ఉంది, ఖాళీ ఉంది, ఖాళీ ఉంది అనే బోర్డే ఉండదు చుట్టుపక్కల అంతా. అది నీకు కాదు, నువ్వు వెళ్ళడానికి ప్రయత్నం చేయి. రాత్రి ప్రభు యేసునందు విశ్వాసం నుంచి పాపక్షమాపణ మారు మనసు పొంది ఆధ్యాత్మికమైన సంచలనాత్మకమైన క్రైస్తవుడిగా పౌలు వలె, యోహాను భక్తుల వలె కావాలని కోరుతున్నాను. అది యేసు ప్రత్యక్షత. ఐ యామ్ జీసస్, దట్ ఈస్ ద పవర్. వారు వన్ సైడ్, సింహం ఒక్కడే, ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన మాటలో, ఆయన స్వరములో, ఆయన ప్రత్యక్షతలో, ఆయన ప్రకటనలో నేను యేసు. ఎన్నిసార్లు విన్నాడో పౌలు అప్పటికి ఆ మాటలు. కానీ అక్కడ ఆ మాట విన్న తర్వాత ఆయన జీవితం పూర్తిగా మార్చు. ఈ కొత్త నిబంధన కాలంలో శిలువ దగ్గర యేసు ప్రభు మాట విని శిలువ రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి పరలోక రాజ్యంలో వారసులు కాలం ప్రభుత్వం అవుతుంది. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపులను మనల్ని కడిగిపోతులుగా ప్రభు యేసు విశ్వాసం ఉంచుము, అప్పుడు దేవుడు నీ ఇంటి రక్షణ. రక్షణ పొందిన వారికి మాత్రమే
ఈ అంశం. నేను త్వరగా వస్తున్న రక్షణ పొందిన వాళ్ళకి యేసుప్రభు త్వరగా వస్తే ఇంకా కష్టాలు ఎక్కువైతాయి. రక్షణ పొందిన వారు, నిజంగా ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడిన వారు ఈ క్షయమైన దేహాన్ని విడిచిపెట్టి అక్షతను ధరిస్తారు. ఈ బాధలు, ఈ వేదన, ఈ కృంగుదల, ఈ అవమానాలు, ఈ జబ్బులు, ఈ ఏడ్పు, ఈ పోరాటం, ఈ కళ్ళద్దాలు ఇవన్నీ తీసేస్తారు. ఈ ఉడుకు బదిలీలో ఏమంటారు మీరు, వ్యతస్థ ప్రార్థనా మందిరం, ఇవన్నీ తప్పించుకుని ఒకేసారి గాలిపటం పైకి ఎలాగపోతుందో అలాగపోతున్నారు. ప్రభు స్తోత్రాలు. క్షణంలో మార్చబడతామండి. నేను మీకు ఒక మర్మము తెలుపుతున్నాను. 1:15 క్షణంలో మారే 3 ఉన్నాయి. మీకు తెలుసు అనుకుంటే కదా, క్షణంలోనే మారుతామండి. మిస్టరీ, గ్రేట్ ఈస్ ద మిస్టరీ దట్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ మూమెంట్, ఇన్ ఏ మూమెంట్ మనం మార్చబడతాం. ఒక మనిషి మార్చబడడం ఏంటి? ఒక తల్లి గర్భంలో 9 నెలలు ఉంటే కానీ ఒక శిష్యుడు బయటికి రాలేడు. కానీ ఆ లాజిక్ ఇక్కడ వర్తించదు. ఎందుకంటే దిస్ ఇస్ ఎ మిస్టరీ. నేను కూడా మిమ్మల్ని పాప శరీరం నుండి దుఃఖము, వేదన, కృంగుదల, ఏడ్పు, అవమానం ఇవన్నిటి నుండి మార్చడానికి 9 నెలలు టైం తీసుకుంటాం. ప్రభు చెప్పలేదు. ఒక్క క్షణంలోనే మనం మారిపోతాం. అది ఎట్లా మనకు తెలియదు, అది ఎట్లా వివరించలేము. ఏ నోరు వివరించలేదు, చెవులు గ్రహించలేదు, హృదయానికి అర్థం కాదు. మిస్టరీ. నేను ఒక మర్మం మీకు తెలుపుతున్నాను పౌలు. ఇవన్నీ మర్మం, దే ఆర్ ఆల్ మిస్టరీస్ అండ్ దే విల్ బి లైక్ దట్ ఓన్లీ. అలాగే ఉంటాయి. దాన్ని మర్మాన్ని ఎంత వివరించాలని ప్రయత్నం చేసినా అది దుర్లభమే. అలాంటిది ప్రభు మనల్ని మార్చదని కోరుతున్నాడు. ఇప్పుడు ఈ 2వ రాకడ గురించి బైబిల్లో చెప్పండి కొన్ని విషయాలు నేను మీ గమనానికి తీసుకురావాలని కోరుతున్నాను. అపోస్తలుడైన పౌలు 14 పత్రికలు రాసింది కదా, దాంట్లో బాప్తిస్మం అనే మాట దాదాపు 13 సార్లు పైకి రాసింది. మీరు షాక్ అవుతారు అనుకుంటా. ఆయన 2వ రాకడ గురించి 50 సార్లు పైగా రాశాడు. పౌరు పత్రికలో మాత్రమే నేను చెప్తున్నా, పత్రిక మందిని అంతా చెప్పట్లేదు. పత్రిక మందిని అంతా దాదాపు 318 సార్లు ఉంటుందని ఆర్ఏ చారి అనే ఒక భక్తుడు చెప్పాడు. 318 times, more than 300 times in the New Testament. యేసుప్రభు యొక్క పుట్టుక గురించి తక్కువే ఉంది, కానీ యేసుప్రభు యొక్క 2వ రాకడ గురించి అంత విస్తారంగా రాశారు. దాదాపు ప్రతి భక్తుడు ఏదో ఒక రకంగా టచ్ చేస్తూనే వచ్చినాడు. మత్తయి మొదలుకొని యోహాను భక్తులు ప్రకటన గ్రంథం దాకా ఆయన రాకడ గురించి వదలకుండా మాట్లాడుతూ వచ్చినారు ఏదో రకంగా. ఎంత ప్రాముఖ్యమైనది. దాని కొరకు మనం అంతా కనిపెట్టుకుని ఎదురు చూడాలని కోరపడుతూ ఉన్నాం. ఇప్పుడు ఆయన రాకడ గురించి పాత నిబంధన ఏం చెప్తుంది? నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీరు బాగా జవాబు చెప్తారు అనుకుంటా కదా. పాత నిబంధన అంతా ద ప్రాఫెసీ ఆఫ్ హిస్ సెకండ్ కమింగ్, ఆయన 2వ రాకడ గురించిన ప్రవచనం. ఇప్పుడు అలాగే ఉండండి, బైబిల్ చూడండి. యెషయా గ్రంథం బుక్ ఆఫ్ ఐజాయా chapter 61. మొదటి 2 వచనాలు నేను చదువుతా. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చినది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యోహానును అభిషేకించును, నరకన గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధించబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా యుద్ధవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులను ఓదార్చుటకును, ఇంకా చాలా సంగతులు రాశారు కదా. ఇప్పుడు మీరు ఖచ్చితంగా జవాబు ఏం చెప్పాలంటే లూకా సువార్త గాస్పెల్ అకార్డింగ్ టు డాక్టర్ లుక్ చాప్టర్ 4, లూకా సువార్త 4వ అధ్యాయం. నుండి నేను చదువుతా. లూక్ చాప్టర్ 4 verse 16 onwards. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చును,
తన వాడు చొప్పున విశ్రాంతి సమాజంలోకి వెళ్ళి చదువుటికై నిల్చుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వడం ఆయన గ్రంథం విప్పగా, ఇది ఇందాక మనం చదివాం యెషయా 60 ఇక్కడ తిరిగి పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై నన్ను అభిషేకించును, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డివారికి శుభకాలను ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రవహిత వచ్చిన ప్రకటించుటకు ఆయన నన్ను పంపినాడని రాయబడిన చోట ఆయనకు దొరికిన ఆయన గ్రంథం చోట పరిచారకుడికి ఇచ్చి కూర్చుండేను. మీరు చెప్పండి, అక్కడ ఇక్కడ మిస్ అయ్యే మాట ఏంటి? ప్రతిదండన దినం, ద డే ఆఫ్ రివెంజ్. క్రీస్తువు ఇక్కడ దాకా 4వ అధ్యాయంలో లూకా సువార్తలో హితవత్సరం ప్రకటించుటకు నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోట ఆయనకు దొరికేది అంతే. ఆడదాకే చదివాడు. ఇక్కడ చూడండి యెషయా 60 హితవత్సరం అయిన తర్వాత ఏముంది? మన దేవుని ప్రతిదండన. ఎందుకు యేసుప్రభు చదవలేదు ఇక్కడ? ఎందుకు చదవలేదు? అది చదవాలి కదా, అక్కడ దాకా చదివినాడు కదా. మరి ఆ తర్వాత ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన గ్రంథమును చుట్టి అని మనకు తెలుగులో ఉంది. అంటే గ్రంథం అంటే మన మాది పుస్తకం కాదు, పెద్ద పెద్ద షీట్లు ఉంటాయి అన్నమాట. మామూలు కార్పెట్ లాంటి ఉంటాయి కనుక ఊహించుకోండి. మ్యాప్ బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మన ఆంధ్ర మ్యాప్, ఇండియా మ్యాప్, ఇవన్నీ మ్యాప్లు ఉంటాయి. ప్రపంచ మ్యాప్ ఉంటుంది కదా, రోజు చుట్టూ స్కూల్స్ లో పెట్టింటారు ఒక మూలకి. అలాగే సమాజం అందరూ బట్టి ఇలా పెద్ద హాల్ ఉంటుంది. దాంట్లో గ్రంథాలు ఉంటాయి, అలా ఒక్కదానికి రాసి పెట్టింటారు. ఇండియా మ్యాప్, తర్వాత ప్రపంచ మ్యాప్, యూరోప్ మ్యాప్, అలాగే రాసి పెడతాం. అలాగే రాసి పెట్టారు యెషయా గ్రంథం. ఆ చుట్ట తీసుకొని మరవటానికే కష్టం. దాంట్లో చదివాడు. ఇదంతా రాసిందే చుట్టూ, కానీ అక్కడ దాకా చదివాడు. దాన్ని చుట్టూ అంటే ఏమైనా ఇంగ్లీష్ ఏమైనా రాశారంటే క్లోజ్డ్ ద బుక్, పుస్తకాలను మూసి. సరే, ఇప్పుడు ఆ పుస్తకం ఎప్పుడు తెచ్చినాడు? నేను మాట్లాడే ప్రశ్నలో మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటా. పుస్తకం ఆయన మూసినాడు కదా ఇక్కడ. మరి ఎప్పుడు తెచ్చినాడు, ఎక్కడ తెచ్చినాడు తెలవాలి కదా. ఇప్పుడు చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, రెవల్యూషన్ చాప్టర్ 5. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథములు ఇప్పుడే దేవుడైన వాడు ఎవడైనా బలిష్ఠులని భూత బిగ్గరగా ప్రచురింపగా సూచితుని. అయితే పర్వతం మంది కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఆ గ్రంథం ఇప్పటికి సూచుటికైనా ఎవరికి? 4వ వచనం. ఆ గ్రంథం ఇప్పటికైనాను సూచుటికైనాను యోగ్యుడు ఎవడనూ కనబడినాను నేను బహుగా ఏడ్చుండగా ఆ పెద్ద లోకుడు ఏడవకము, ఇదిగో దావీదుకి చిగురైన యూదా గోత్రపు సింహం ముద్ర తీసి ఆ గ్రంథం ఇప్పుటకు 4వ అధ్యాయం లూకా సువార్తలో ఏం చేశాడు? ఏ గ్రంథం అది? దేవుని ఉగ్రత దినానికి సంబంధించిన సగం. యేసుక్రీస్తు ప్రభు ఉన్నంత దాకా 6 దాకా చదివేసి ప్రభు హితవత్సరం ప్రకటించడానికి ఆయన పంపాను. ఉగ్రత గురించి మాట్లాడలేదు. ఎందుకంటే ఆ ఉగ్రతను భరించేది ఆయనే. ఆయన ఉన్నంత కాలం ఏం ప్రకటిస్తున్నాడు? హితవత్సరం. హితవత్సరం హితవత్సరం అంటే గుడ్ న్యూస్, శుభ సందేశం మానవులకు ప్రకటిస్తున్నాడు. బీదలకు సువార్త ప్రకటిస్తున్నాడు. బల్లకలో వారిని విడిపిస్తున్నాడు. నలిగిన వారికి చెరలో ఉన్న వారిని వారందరూ బాగు చేస్తున్నారు. అవే ఆయన చేసిన కార్యాలన్నీ రాసినాడు. అయితే మనుషుల మీద దేవుని ప్రతిదండన దినము రాకుండా ఆ ప్రతిదండన ఆయనే భరించడానికి ఇష్టపడు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యేసు దేవుని ప్రతిదండన శిక్ష, ఆ వేదన భరించడానికి ఇష్టపడ్డాడు. అందుకే ఇక్కడ రాసి అక్కడ దాకే చదివి దాన్ని చుట్టాను అనే వాక్యంలో మనం చూస్తాం. ఒకవేళ చుట్టకుండా ఆయన ఆ మాట కూడా చదివితే, ఒకవేళ ఆ ఉగ్రత అన్నిటికీ రావాల్సి ఉంటే ఇక్కడ ఎవరు నిలబడగలరు? Who will face the day of revenge of God? దేవుని యొక్క ప్రతిదండన దినాన్ని ఎవరు భరించగలరు? ఎవరు తాగలరు? ఎవరు దాన్ని ఎదుర్కోగలరు? ఎవరు దాన్ని సంధించగలరు? ఒకే ఒక్కడు. అందుకే పత్రిక 2వ అధ్యాయంలో రాస్తూ మనం దేవోగ్రతకు పాత్రమై ఉండగా we are the children of wrath. ఆ దేవోగ్రతకు పాత్రమైన మనల్ని
ఆ ఉగ్రతను తప్పించడం కొరకై ఆ ఉగ్రత పాత్ర యేసు సెలవులో భరించడానికి ఇష్టపడ్డాడు. మామూలు మనం చెప్తాం కదా, ఆయన చేతుల్లో, మనం చేతుల్లో చేసిన పాపాలకి ఆయన చేతుల్లో మేకులు, మనం తలతో చేసిన పాపాలకి ఆయన తలలో మేకులు. అలా కాదండి. మనం ఎప్పుడు పాపం ఓకే అవయంతో చేయము. ఇంకోసారి చెప్పనా, కళ్ళతోనే పాపం చేయము. సినిమా చూసేవాళ్ళు ఇప్పుడు ఏమంటారంటే, మీరు కూడా కళ్ళతోనే కదండి అంటారు. కళ్ళతోనే కాదు, శరీరం అంతా పనిచేస్తుంది. ఉదాహరణకి దారిలో పోతున్నాడు అనుకో, ఎక్కడో ఆటోలోనే ఏదో పాట వింటాడు, సినిమా పాట, ఇది బాగుంది అనుకుంటాడు. అప్పుడు కళ్ళతో పోస్టర్ చూస్తాడు. చూసిన వెంటనే ఇప్పుడు మైండ్కి వైబ్రేషన్స్ పోతాయి. మనం కూడా చూస్తే బాగుంటుంది. ఇప్పుడు మైండ్ ఏం చేస్తుందంటే, ఏ టాకీస్ ఉంది, ఏం కదా, దీనికి వెళ్ళాలంటే ఏంటి అనేది గూగుల్ సెర్చ్, ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళంతా వర్కౌట్ చేసుకుంటాడు. ఎప్పుడైనా ఫస్ట్ షోకే, సెకండ్ షోకే, ఫస్ట్ షోకి వెళ్తే అందరూ చూస్తారేమో, నాలాగా వచ్చిన వాళ్ళు ఉంటారేమో, అందుకే సెకండ్ షోకి పోదామని మొత్తానికి అన్ని చేసుకుంటాడు. రెడీ చేసుకుని స్నేహితులు వాళ్ళు కలుపుకొని మొత్తానికి షో దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు మాదిరి కాబట్టి పాతకాలంలో మాదిరి అనుకోండి, టికెట్ తీసుకోవాలంటే వరుసగా నిలబడతారు, అంటే కాళ్ళు నిలబడినాయి. అక్కడికి వెళ్ళడానికి డబ్బులు కావాలి కదా, మరి వ్యాలెట్ తీసుకున్నాడు, చేయి పని చేసింది, వ్యాలెట్ తీసుకుని డబ్బులు ఇచ్చినాడు, తీసుకున్న తర్వాత వెళ్ళి కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఏ అవయవం పని చేసింది సినిమా చూడటానికి? Every sin we commit, the whole body is involved. మనం చేసే ప్రతి పాపానికి, అది ఏదైనా కావచ్చు, అబద్ధమైనా కావచ్చు. ఒక అబద్ధం ఊరికే చెప్తామా, మనం నోటితో చెప్తామా? ఎంతో ఫ్యాబ్రికేట్ చేసుకుంటాం మనం. అలాంటి వాడికి మాట్లాడుతాడు, ఎట్లా జవాబు చెప్పాలా, దీనికి ఎట్లా తప్పించుకోవాలా, దీన్ని ఏం చేయాలి, ఎంతో ఫ్యాబ్రికేట్ చేసుకుంటాం దానికి. ఇలా ప్రతి దాన్ని మనం ఫ్యాబ్రికేట్ చేసుకుంటాం, దాన్ని బయటికి వచ్చేటట్టు చూస్తాం. లేకపోతే ఇవన్నీ హోల్ బాడీ వర్క్స్ అవుట్. అలాగే సినిమా 3 గంటలు చూసేది, కళ్ళు చూస్తాయేమో కానీ కూర్చుంది ఎవరు? శరీరం. కళ్ళు చూసినా కానీ వినింది ఎవరు? చెవులు. కళ్ళు చూసినా కానీ గుర్తు పెట్టుకునింది ఎవరు? ఆ సీన్ ఎట్లుందిరా, ఈ పాట ఎట్లుందిరా, అది ఎట్లుందిరా, ఇది ఎట్లుంది అని గుర్తు పెట్టుకునింది ఎవరు? మైండ్. దాని ప్రకారం యాక్షన్ చేసేది. ఎవరు బయటకు వచ్చిన తర్వాత అడిగినారు, ఏంట్రా అలాగుంది సినిమా, అది దాన్ని బయటకు వచ్చిన తర్వాత అడిగితే ఏం చెప్తారు? ఎవరు చెప్పేది? మరి ఇప్పుడు ఏది పాపం చేసింది? 1, 2, 3, 4 కళ్ళ. అందుకే మామూలుగా మనం చెప్తుంటాం, బాబా మేము చేతులతో చేసిన పాపాలకు నువ్వు చేతుల్లో మేకలు కొట్టించుకున్నావు. ఎవరు చెప్పారు? అరికాలు మొదలుకొని నండిత దాకా అంతా పాపమే. స్వస్థత కొంచెమైన లేని మనల్ని ప్రేమించి ఆయన తన శరీరం అందు మన పాపములను రాను మీద మోసుకొనేను. అందుకే శరీరం అంతా పాపమే. ఆయన శరీరం అంతా దున్నబడింది, కొట్టబడింది, రక్తము కాల్చబడింది. స్వరూపమైన సొగసైన లేని వాడిగా, వికారుడుగా మార్చబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోక స్థలములో ఆసనుడైన యేసుక్రీస్తు ప్రభువారు మానవును ఓడించినవాడు, సమాధిని గెలిచినవాడు, ఆయన లోక రక్షకుడు. ఆయన దేవుని ప్రతిదండన దినాన్ని భరించడం కొరకై దిగి వచ్చిన. యేసు ప్రభువు 2వ రాకడ గురించి పాత నిబంధన ప్రవచనం ఉంటే మనం చూస్తున్నాం. సమయాధిపత్యంలో ప్రాఫెసీ ఆఫ్ హిస్ సెకండ్ కమింగ్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధనలో ఆయన రాకడ గురించిన ప్రవచనం. 2వ చూస్తామా? కొత్త నిబంధనలో సువార్తల్లో ఆయన 2వ రాకడ గురించి మత్తయి సువార్త 24:4, మాథ్యూ చాప్టర్ 24:4, మత్తయి 24:4, Matthew chapter 24:4. యేసు వార్త ఇట్లను, ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. పై వచనాలు ఉంది కదా, నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలేవి. ఒలివల కొడుకు తీసుకుని 24-25 అధ్యాయాలు శిష్యులకు జ్ఞాపకం చేసి బోధించిన సంగతి మనకు తెలుసు. దీనికి ఒక పేరు పెడదామా? ప్రెజెంటేషన్ ఆఫ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క 2వ రాకడ ఎలాగో జరగబోతుందో ఈ సూచనలన్నీ ఇక్కడ గ్రంథస్థం చేయబడ్డాయి. దీనే ప్రెజెంటేషన్ అని అంటాం, అంటే వివరించుట. ఏ సూచనలు జరుగుతాయి, మనం ఎలాగుండాలా, ఉండేవలసినవి చెప్తున్నాడు, ఉండకూడని చెప్తున్నాడు. ఎలాగుండాలి అంటే ప్రార్థన చేయండి అని, ఎలాగుండకూడదు మోసపోవద్దండి అని. మనం ఈశ్వరుగా ఆపరేట్ చేస్తాం కదా, ప్రార్థన చేయండి అంటే ప్రార్థన మానేస్తాం, మోసపోవద్దంటే మోసపోవద్దు.
జాగ్రత్తగా ఉండడంటే జాగ్రత్తగా ఉండదు. కనుక మనం ఉండకూడని విషయాలు చెప్తున్నాడు. ఇట్లుండండి ఇట్లుండండి అని చెప్తున్నాడు. అదే సమయంలో ఇట్లుండొద్దు 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 అని చెప్తున్నాడు. ఇట్లుండొద్దు అని చెప్తే మనం ఏమనుకుంటామంటే అట్లుండాలేమో, ఎందుకంటే మనకి అది దగ్గర దారి, షార్ట్ కట్. ఇట్లుండండి, మెలకువగా ఉండు, కష్టం. అందుకని మెలకువగా ఉండాలంటేనే ఇబ్బంది అయితే. ఇవన్నీ నేను చెప్పే మాట కాదు ఇక్కడ రాసి. దిస్ ఈస్ ద ప్రెజెంటేషన్ ఆఫ్ హిస్ సెకండ్ కమింగ్. ఆయన రెండవ రాకడ గురించిన సంగతులు రాయబడవచ్చు. మూడవది అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 11వ వచనం. Acts of the Apostles chapter 1 verse 11. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 11వ వచనం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ ఎదురుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు సూచితురు, ఆ రీతిగానే ఆయన తిరిగి ఇదే లేకపోతే మనకి నిరీక్షణ లేదు. దీనికే పరిశుద్ధాత్మ దేవుడు తెలుగు బైబిల్లో చాలా పదాలు వాడాడు. ఆ పదాలు సంపద చూసినప్పుడు మనకి ఎంతో దగ్గరున్నట్టు అటాచ్మెంట్ వస్తుంది. నేను మరలా వచ్చి, తిరిగి వచ్చి, రెండవ రాకడ, మరలా వచ్చుట, తిరిగి వచ్చుట, ఇవన్నీ మన శుభప్రదమైన నిరీక్షణను మరలా ప్రోత్సహిస్తూ ఉన్నాయి. ఈ మాట చెప్పకుండా ఉండింటే మన జీవితంలో నిరీక్షణ ఉండేది కాదు. అందుకో గలిలయ మనుషులారా, మనం ఎలాంటి టైపు? ఇక్కడ శిష్యులారా అని చెప్పలేదు, బోధకులారా అని చెప్పలేదు. ఎవరంటే వీళ్ళు మనుషులు. గలిలయ మనుషులు అంటే ఏమని అర్థం? గలిలయ అంటే తెలుసు కదా మీకు, సముద్రం. వెరీ గుడ్, చాలా బాగా చెప్తున్నారు. బతివేళ నీళ్ళు లేకపోయినా సముద్రం అంతా వచ్చేసేటట్టు ఉంది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో గలిలయలోని కానాలో ఒక వివాహం జరిగింది. గలిలయ అంటే అర్థం ఏంటంటే సర్కెల్, గుండ్రని అని అర్థం. అంటే భూమి గుండ్రంగా ఉంది కదా. గలిలయ అంటే అర్థం ఏంటంటే ఎక్కడ తిరిగినా అక్కడికే పోతాడు. మామూలు సామెత తెలుగులో చెప్తుంటాం కదా, భూమి గుండ్రంగా ఉందని ఎక్కడికి పోయి ఇక్కడికి రావాల్సిందిరా నువ్వు అని. అలాగే గలిలయ మనుషులారంటే అర్థం ఏంటంటే ఎక్కడ తిరిగినా అక్కడికే పోతారు అని అంటారు. ఎక్కడ తిరిగినా అక్కడికే పోతారంటే అర్థం ఏంటి? ఎంత పాపం చేయొద్దని చెప్పినా తిరిగి పాపం చేయడానికే పోతారు. ఎంత చేపలు పట్టొద్దని చెప్పినా తిరిగి చేపలు పట్టడానికే పోతారు. ఎంత అభివృద్ధిగా ఉండొద్దని చెప్పినా తిరిగి అక్కడికే పోతారు. మీరు గుండ్రంగా ఉండే మనుషులు. వీళ్ళు సర్కిల్లో ఉంటారు. వీళ్ళకి రెండే డైరెక్షన్లు ఉండవు. రెండే డైరెక్షన్లే, ముందుకు వెనక, అట్లా ఉండదు. ఇప్పుడు ముందుకు వెళ్ళక మన ప్రశ్న ఏంటంటే, మనకు ఇదే గలిలయ టైప్లా లేదా ముందు వెనక ఉన్నవాళ్ళమా? మీరు ఏం చెప్పకపోతే ఎట్లా? మొదటి రోజు అని చెప్పట్లేదా? మనం కూడా 360 డిగ్రీలు తిరిగి గలిలయలే మాదిరేనా? లేకపోతే పౌలు వలె వెనక ఉన్నవి మరచి, ఆయనకి రెండే డైరెక్షన్స్, నాట్ 360 డిగ్రీస్, 360 డిగ్రీలు లేవు ఆయనకి. ఇంటే చుట్టూ తిరిగి రాడు. వెనక సంగతులన్నీ చూసుకుంటే వీళ్ళు నేను మర్చిపోతున్నా. దేవుడి కొరకు ప్రయాసపడినవన్నీ ముందుకి చూస్తూ సాగిపో. అది రెండు డైరెక్షన్లు ఉండే వ్యక్తి. బ్యాక్వర్డ్, ఫార్వర్డ్. మంది వర్డ్ 360 డిగ్రీస్. ఆదివారం ఒక రకంగా, సోమవారం నుండి శనివారం దాకా అంత గుండ్రంగా తిరిగి మళ్ళా భూమి గుండ్రంగా ఉందని ఆదివారం మందిని పోయేసు నీ ప్రేమ అంటే సైతం చెప్తారు. భలే సరిపోయేవాక నువ్వు 10,000కి. సైతం మనం అన్నవానికి ఏంటి భలే వెటకారం చేస్తున్నావు నువ్వు అంటే, నేను వెటకారం చేయట్లేదు, నువ్వే వెటకారం చేస్తున్నావు దేవుడిని. అంత తిరిగేసి వచ్చి సోమవారం నుండి శనివారం దాకా 360 డిగ్రీలు గల్లీల మాత్రం తిరిగేసి వచ్చి తిరిగి మళ్ళా ఆదివారం అలాగే. ప్రభువు స్తోత్రాలు. అలాంటి మనుషులు తిరిగి శిలువ దగ్గరికి వచ్చి కడగబడి శుద్ధీకరించబడి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తుంటే, గలిలయ మనుషులారా, మీరెందుకు ఇలాగో కనిపెడుతున్నట్లుగా కనిపిస్తున్నారు? ఈ కొనుపోబడిన యేసు మరలా తిరిగి వస్తారు.
అదే మన శుభప్రదమైన నిరీక్షణ. అందుకే కొలస్సీ 1:27 చెప్పబడుతుంది, క్రైస్ట్ ద హోప్ ఆఫ్ గ్లోరీ, క్రీస్తే మహిమా నిరీక్షణ. తీతు పత్రికలో పౌలు రాస్తూ వస్తాడు, ద బ్లెస్డ్ హోప్, శుభప్రదమైన ధన్యకరమైన నిరీక్షణ. ప్రభు మన కొరకు వస్తాడని, మనం ఆయన వరే ఉంటానికి కొనుక్కోబడతామని, నిజంగా మనలో గల్తీ లాంటి స్వభావం ఉన్నా, తిరిగి పాపంలో పడిపోయే స్వభావం ఉన్నా, తిరిగి లోకంలో కలిసిపోయే స్వభావం ఉన్నా, వారిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే వాళ్ళ ప్రభు వస్తాడని ఎదురు చూస్తున్నారు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ హిస్ కమింగ్. అందుకే పౌలు అన్నాడు కదా, ఆయన రాకడను ఆపేక్షించేవారు. తెలుగులో ఆపేక్ష అని రాశారు, ఇంగ్లీష్లో ఏం రాశారు తెలుసా? దే దట్ లవ్ ఈజ్ అపేరింగ్. ఆయన రాకడను ప్రేమించువారు అని రాశారు. ఆపేక్షించడం మంచిదే, బైబిల్లో చాలా ఆపేక్షలు ఉన్నాయి కదా. మీకు తెలిసింది ఒకటి చెప్పండి అమ్మా. అబ్బా ఎంత కరెక్ట్ చెప్తారు, మీకు ఎట్ట గుర్తొస్తుంది? అది ఉండేదే చెప్తాం కదా, లేదు చెప్పలేను. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. వెరీ గుడ్, బాగా చెప్పారు. ఇంకే చెప్పండి. ఆపేక్ష, పుల్డోన్ మెను మాదిరి పదం కనిపించిన వెంటనే టపటపట పుల్డోన్ మెను పడాలా. అట్లా మెను లేకపోతే ఇది వెబ్సైట్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. కెనాట్ బి ఓపెన్ నౌ అని వస్తుంది, ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్ అని వస్తుంది. ఇప్పుడు తిరుగుతుంది, లోడింగ్ లోడింగ్ లోడింగ్, బెతని బద్వేల్ లోడింగ్ లోడింగ్ తిరుగుతూనే ఉంటారు. ఏమంటే బ్రదర్ సిగ్నల్స్, నెట్ ప్రాబ్లం, వైఫై ప్రాబ్లం. ఎన్ని రోజులు లోడింగ్? ఇంకా వారం రోజులు అయిపోయింది, వారాలు అయిపోయింది, నెలలు అయిపోయింది, సంవత్సరాలు అయిపోయింది, మీటింగ్లు పెట్టింది, ఇంకా లోడింగేనా? ఏంటి సిగ్నల్ లేదు, వైఫై సరిగ్గా రావట్లేదు, కరెక్ట్గా అవ్వట్లేదు. కరెక్ట్ అయితే వెంటనే మనం ఏది క్లిక్ చేస్తామో వెంటనే డిస్ప్లే. చెప్పండి, సారీ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది, ఆన్సర్ అది ఆఖరిది. మొదటిది మీరు చెప్పినారు, ఆఖరిది నేను చెప్పిన. మరణాపేక్ష అని నేను చివరిలో చెప్పిన, ఆఖరిది అది. ఏలియా మరణాపేక్ష గలవాడే బదిలీ వృక్ష కింద కూర్చుని నేను చావాలనుకుంటున్నాను అన్నాడు. మొదటి మీరు చెప్పారు ధనాపేక్ష అని, మధ్యలో ఇంకా ఆపేక్ష చెప్పండి. అసలు ప్రభు రాకడ గురించి ఆపేక్ష ఉందా? ఉందంటే మరి గుర్తించుకోవాలి కదా. ఆపేక్ష కదా, ఆపేక్షించుట అంటే డిజైరింగ్. నేను ఆయన దగ్గర ఉండాలి, ఆయన చూడాలి, ఆయన పోలి ఉండాలి, ఆయన వల్లే ఉండాలి, ఆయన వల్లే పరిశుద్ధత, ఆయన వల్లే విధేయత, ఆయన వల్లే ప్రేమ, ఆయన వల్లే దీర్ఘశాంతం, ఆయన వల్లే దయాళత్వం, ఆయన వల్లే మంచితనం, ఆయన వల్లే దైవవాత్వ. ఇవి ఎప్పుడైనా ఇట్లా మనకి అనిపించిన పొరపాటును కూడా, నిద్రలోనైనా, పగలపూట అయినా, కలలోనైనా, మనకి ఇంకా ఏమనిపిస్తుంది అంటే ఆ సేవకుడు, ఆ ఎల్డరు, ఆ విశ్వాసి, వాళ్ళ సంగతి ఇదే మనకి అనిపిస్తుంది. కానీ యేసు వల్లే నేను ఉండాలి, యేసుని పోలి ఉండాలి. పౌలు మాట అన్నాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచు. ఎన్నిసార్లు అన్నాడు తెలుసా మన పౌలు? హౌ మెనీ టైమ్స్? మనందరికి తెలుసు 1:11 అని, కానీ ఎన్నిసార్లు అన్నాడు? ఎందుకు ఎన్నిసార్లు అంటారంటే, ఎక్కువ సార్లు అంటే దాని మీద అంతకని ప్రభావితం ఉంది. ఏదో పొరపాటుని చెప్పినాడు అనుకోవటానికి వీలు లేకుండా మరలా మామూలుగా మనం పెద్దలు చెప్తుంటాం కదా, పిల్లలు పూర్వీకి వెళ్ళేటప్పుడు జాగ్రత్త, మొబైల్ ఫోన్ ఆఫ్ చేసి ఉన్నారంటే ఆఫ్ చేసినా లేదా చూసుకో అని ఒకసారి చెప్తా, సరే అంటే రెండోసారి చెప్తా, మూడోసారి చెప్తే ఎన్నిసార్లు చెప్తావు? కాదురా, జాగ్రత్త రా, నాకు తెలుసులేదు. మనం చెప్తానే ఉంటాం, వాడేమంటే నాకు తెలుసులే, మాకు తెలుసులే, వేసుకుంటాంలే, తలకేసుకు వేసుకుంటానులే, కిటికీలు వేసుకుంటానులే. ఇప్పుడు వేసుకోరా, మీరు పోతే కదా నేను వేసుకునేది, ఇక్కడ ఉండి వేసుకుంటే ఎట్లా? ఎక్కువసార్లు చెప్తే ఇష్టముడు మనుషులకి, కానీ ప్రభు మరలా బోధించడానికి ఇష్టపడతారు. ఎందుకంటే చెవులు మందంగా ఉన్నాయి, వాళ్ళు వినలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు. పౌలు గుర్తించి 4 చూస్తామా? పత్రికల్లో యేసు ప్రభు యొక్క రాకడని గురించి 1 కొరింథీ 15, నేను అక్కడ ఒకే శ్రేణి వాసు మాత్రం చూపిస్తున్నా. కొరింథీ రాసిన 1:15 వచ్చాను.
52 అనుకుంటా. 52 కలిసిన 1 Corinthians chapter 15 verse 51 and 52. ఇదిగో మీకు ఒక మర్మం, నేను ఇందాక చెప్పాను కదా, మర్మం తెలుపుతున్నాను. మనమందరం నిద్రించం కానీ నిమిషంలో ఒక రెప్ప పాటున కడపరం రోగగానే మనమందరం మార్పు చెందేదము. పూర్వం రోగులు అప్పుడు మృతులు అక్షయులుగా లేపడతారు, మనము మార్పు పొందదము. ఇదే మన నిరీక్షణ. ద ప్రాపర్టీస్ ఆఫ్ ద రిజరెక్షన్ ఆఫ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క రెండవ రాకడ అనుభవ క్రియాశీలకత, ప్రాపర్టీస్. ఇప్పటికి 4 సంగతులు చెప్పిన. పాత నిబంధన అంతా ఒకే మాటలను మనం ఆలోచించడానికి ఆధారం. ద ప్రాఫెసీ ఆఫ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు రెండవ రాకడకు వచ్చిన ప్రవచనం. ఈ 60 ఆధారం చేసుకొని ఒక విషయం మనకు వచ్చిన తర్వాత మత్తయి సువార్త, మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ 4 సువార్తల్లో ద ప్రెజెంటేషన్ ఆఫ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క రెండవ రాకడ యొక్క గ్రంథస్థం చేయబడిన సంగతి. అదే ఈ సూచన, ఈ రాకడకును యుగ సమాప్తికి సూచనలేవి అని శిష్యులు అడుగుతూ వచ్చిన. దానికి చాలా విషయాలు ఆయన అక్కడ మాట్లాడే విషయం మనకు పరిచయం. 3 అపోస్తుల కార్యంలో ద ప్రీచింగ్ ఆఫ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు రెండో రాకడ గురించిన బోధ, ప్రకటన. గల్లీ మనుషులారా మొదటి కూడా వచ్చిన. 4వది పౌలు రాసిన పత్రికల్లో ద ప్రాపర్టీస్ ఆఫ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు రెండవ రాకడ కూర్చున్న క్రియాశీలకత. 5వ రాకడ చూసి ముగిస్తామా? ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు రాకడను గురించి చాలా సంగతులు చెప్పబడుతూ వచ్చినాయి. కానీ 21:15 ఒక వచనం చదువుతాం. Revelation chapter 21 verse 15. 21:15. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 15వ వచనం. ఆ పట్టణమును దాని గుమ్మము ప్రాకారం కూర్చుటకై నాతో మాట్లాడు వారి యొద్ద బంగారు కొలకర్ర ఉండెను. అంతా బంగారం. ఇక్కడ మీకు తెలుసు కదా, నాకంటే మీకు బంగారం బాగా రేట్ వచ్చిందని, 70,000 దాటిపోయిందని బంగారం కోరి కరాలు అవుతున్న విశ్వాసాలు చాలా మంది ఉంటారు. అందుకే కొంతమంది బంగారం కొని పెట్టుకుంటూ ఉంటారు, విశ్వాసం కూడా. ఓకే, మీ ఇష్టము. కానీ ఇక్కడ రాయబడింది బంగారు వీధుల్లో బంగారు కొలకర్ర. చూడండి, మీరు బంగారం కొనేటప్పుడు ఎట్లా కొంటారు? తులం ప్రకారం కొంటారు కదా. తులం అంటే 10 గ్రాముల. నాకు కరెక్ట్ తెలియదు, ఊరికే చెప్తున్నారు. ఎందుకంటే ఆ షాప్ అయిపోయి వెళ్ళాం కదా, లలిత కానీ, కళ్యాణ్ కానీ, మలబార్ కానీ. తులం ఇంత కొనుక్కొని ఇంత పెట్టుకుంటే, ఇంట్లో పెట్టుకుంటేనే అబ్బా కనపడేటట్టు పెడతామే. కొలకర్ర. మామూలుగా మీరు కొలకర్ర ఇక్కడ ఎవరు పేదాలు వాళ్ళే ఉంటారు, చేతి కొలుస్తుంటారు. సాధారణ చిన్న చిన్న పనులకైతే వెదర్ డబ్బు లాంటివి తీసుకొని వస్తారు. బాగా పని నిపుణత అయితే ఐరన్ చేయించుకోండి. స్కేల్, కొలకర్ర అంటే ఇది స్కేలే. స్కేల్, బంగారు స్కేల్ వాడేవాళ్ళు ఎవరు చేయకండి. ఒక్కడే విశ్వంలో వాడేది తెలుసా? స్కేలే బంగారం. కొలకర్ర బంగారంతో చేయబడింది. ఆయన కిరీటం బంగారం. ఆయన కట్టిన పట్టణం వీధులు బంగారం. ఆశ్చర్యం కలుగుతుంది కదా. ఆ రాజ్యంలో మనం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ద పర్పస్ ఆఫ్ హిస్ సెకండ్ కమింగ్. ఈ మట్టి పురుగులైన వారిని బంగారు రాజ్యంలో ఉంచాలని కోరుతుంది. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత గొప్పవి.
పడిపోయి చెడిపోయి పాపంలో కొట్టి మిట్టాడుతూ పాతాళంలోనికి కొట్టుకొని పోయి ఆ ఏడు దాకా పోయినాం. ఇంకా 7 దశలోకి పోయింటామేమో, తెరవడం ఆలస్యమైందేమో. యేసు శిలువ వర్తమానం మన దగ్గరకు వచ్చింది. యేసు ప్రేమ ప్రవాహం వచ్చింది. యేసు ప్రభు యొక్క రక్తం వచ్చింది, పట్టుకునింది, కడిగి శుద్ధీకరించి తిరిగి అబౌటాన్ని చేసి పరలోక రాజ్యం ప్రవేశించేటట్లు చేసింది. అందుకే కదా యేసుని రక్తమందు కడగబడి వాక్యమిచ్చే నిత్యం భద్రపరచబడి తర్వాత నిష్కళంక పరిశుద్ధులతో పేద నేను బంగారు వీధులలో. ఎవరు? మీరా? పత్వేలు వీధుల్లో తిరగాలంటే అంత దుమ్ము, అబ్బా డ్రైనేజీ, రోడ్ల బాగా అది బాగా అనుకుంటా. పర్లకానికి వెళ్ళిన తర్వాత అలాంటిది ఏమి ఉండదు. యేసుని రక్తంలో కడగబడినావు. ఆరంభం అది వచనము. ఆ భక్తుడు ఎలాగ రాశాడు చూడండి. యేసుని రక్తం చేత కడగబడి వాక్యము చేత నేను భద్రపరచబడ్డాను, నిష్కళంక పరిశుద్ధులు. ఇలాంటి వాడు కూడా ఉన్నారా? పరిశుద్ధులు అంటేనే మన పెద్ద పదము. దానికి ఆయన ఇంకొక అబ్జెక్టివ్ వాడాడు. డబుల్ అబ్జెక్టివ్ ఈజ్ ఆల్వేస్ డబుల్ బ్లెస్సింగ్. నిష్కళంకంగా ఉన్న పరిశుద్ధులు అంట. నిష్కళంకులైన పరిశుద్ధులతో బంగారు వీధులలో తిరిగారు. ప్రియాయేసు రాసుని నేను చూచిన ఆ శ్రేష్టమైన శ్లాఘనీయమైన అదృష్టం, ఆ నిరీక్షణ కలిగిన మనం ఏదో భౌతికమైన దాని కొరకై, క్షయమైన దాని కొరకై, పడిపోయే దాని కొరకై, ఈ శరీరము కొరకై రకరకాలుగా నష్టపోయి తుచ్చమైన వాటిని ప్రేమిస్తూ లోకం చేత కొట్టబడి ఈడబడి మరలు కొల్పబడిన వాడు. బైబిల్ రాయబడి ప్రతి వాడు తన స్వకీయ దురాశల చేత బై దేర్ ఓన్ అట్రాక్షన్స్. యేసు ప్రభు రక్తం కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి బంగారు వీధుల్లో తిరిగే వాడు. ఇక్కడ మీరు తొలగు కొనుక్కుంటే కొనుక్కోండి, నాకేం బంగారం లేదు, బట్ ఐ బిలాంగ్ టు ఏ కింగ్డమ్ దట్ ఈస్ గోల్డ్. నేను మనం ఒక రాజ్యానికి చెందిన వాళ్ళము. ఆ రాజ్యం బంగారు వీధులు. ఆ రాజ్యంలో ఉండే వ్యక్తి ఏది పట్టుకున్నా బంగారం, కొలగారు స్కేల్ బంగారం, స్కేలే బంగారం అయితే సింహాసన సంగతి ఏంటి మరి? వజ్రవైడూర్య మరకత మాణిక్య నీళ్ళ కెంపుల పచ్చలతో పొదిగించబడిన ఆ సింహాసనము మహిమరాజు సన్నిధిని మొకట దారుణమై ఆ మహిమ గల ప్రభు చూస్తూ సాగిపోతుంటాం. ఇదే శుభప్రదమైన నిరీక్షణ. ఓ దేవుని సంగమా, ఓ బెతెస్దా జనమా, ప్రభు రాబోతూ ఉన్నాడు. ఆయన రెండవ రాకడ గురించి బైబిల్లో పాత నిబంధన 1, కొత్త నిబంధనలో 4 భాగాలు 5 భాగాలుగా చేసుకుని మనము కొన్ని సంగతులు పరిగెత్తుకోవడానికి ఆరంభించాం. రాకడ కనిపెట్టు ఎదురు చూస్తూ ఈ లోకం నుండి తప్పించబడి విడిపించబడి బంధకాలు తెంచబడిన వారిని ఆ ప్రభుత్వ పాటు సదాకాలం ఉండాలని ఆశ కలిగి ముందుకు సాగిపోయినట్లు ప్రభువు మనకు సహాయం చేయగా. ప్రార్థన చేస్తున్నాం. వేకూరు దైవ సేవకుడు డేవిడ్ అన్న ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసుకుంటాము. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధమైన దేవ,